ఓం స్వామియే శరణమయ్యప్ప. నేను 20 ఏళ్ళుగా మాలేశాను. ఇది నాది 20 ఏడాది మాలేశాను. నాకు మా ఊర్లో చెరువు ముందర కాలంలో ఒక అయ్యప్ప స్వామి గుడి కట్టాలని నాకు చాలా కోరికగా ఉన్నింది. గ్రామస్తులందరూ అండతో ఈరోజు మహాకుంభాభిషేకం నూతన ఆలయ ప్రతిష్టాపన జరిగింది. పెద్దలంతా వచ్చారు, మాకు వీలైన సహకరించారు. ఇప్పుడు ఇంత బాగా కార్యక్రమం జరగాలంటే మా ఊరు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు మరి ఈరోజు వచ్చిన మన లోకల్ ఎమ్మెల్యే జీజేఎం గారు, వాళ్ళ తమ్ముడు జగన్ గారు, వాళ్ళ తండ్రి చెన్నకేశ్వర గారు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం మహాముహూర్తం బాగా జరిగింది. ఈ పొద్దు ఇంత బాగా జరిగిందంటే అందరూ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో తమ వంతు చందాలిచ్చి ఈ గుడికి బాగా హెల్ప్ చేసినారు. దీని తర్వాత ప్రతిరోజు నిత్య అన్నదానం చేయాలని మా కోరిక ఉంది. ఇక్కడ మంచి కార్యక్రమాలు పెద్దలతో మాకు కొంచెం మేము మా గ్రామస్తులందరూ చేరి మా ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి మాకు కొంచెం ఇక్కడ అన్నదాన సత్రం కావాలి, ఒక ఇంకా మంచి మంచి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమం కట్టాలి మా కోరిక ఉంది. ఆ భగవంతుడు మాకందరికీ తోడుండి మంచి జరగాలనేసి మా గ్రామస్తుల ద్వారా మా లోకల్ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మాకు మంచి జరగాలని అందరూ కోరుకుంటున్నాం. ఓం స్వామియే శరణమయ్యప్ప. చెరువు ముందర గ్రామం, చిత్తూరు మండలం, చిత్తూరు జిల్లాలో గత 2 సంవత్సరాల నుండి మేము స్వయం కృషితో ప్రతి ఒక్క భక్తుల యొక్క ఆలోచనలు తీసుకొని ఇక్కడ గుడి నిర్మించాలని కృషితో చాలా గొప్ప మనసుతో గోపి గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఈ గుడిని ఈరోజు 2 సంవత్సరాల లోపు చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూతన ఆలయ ప్రతిష్ట కుంభాభిషేకం జరిగింది. దానికి మన చిత్తూరు ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారు అయినటువంటి గురజాల చెన్నకేశ్వర నాయుడు గారు, వారి తమ్ముడు గారు అయినటువంటి గురజాల జగజ్జీవన్ గారు అందరూ ఉదయమే వచ్చి అనుకున్న సమయంలో వాళ్ళు ఇక్కడికి చేరుకుని గుడి కుంభాభిషేకం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మేము కోరుకోవడం ఏమంటే ఇంకా మేము ఇప్పటితో ఆగకుండా ఈ గుడే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ ఆశ్రయించుకొని ప్రతి ఒక్కటి ఇంకా గొప్పగా డెవలప్ చేయాలని చెప్పి గ్రామస్తుల సహకారంతో మేము ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను.